ప్రియమైన విద్యార్థులారా, ఎన్ఈటీలో 12 నుంచి 16 వరకు మార్కులు తెచ్చిపెట్టే శ్వాసక్రియ అధ్యాయాన్ని ఈ రోజు నేర్చుకుందాం. ఈ పాఠం తర్వాత మీరు ఈ అంశంపై ఎలాంటి ప్రశ్ననైనా సాధించగలరు. శ్వాసక్రియ అంటే ఏమిటి? ఇది గ్లూకోజ్ లాంటి కర్బన సమ్మేళనాలను విచ్ఛిన్నం చేసి ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేసే ప్రక్రియనే. దీనిని జీవదహన క్రియ అని కూడా అంటారు. శ్వాసక్రియ ప్రధానంగా రెండు రకాలు. ఆక్సిజన్ సమక్ష శ్వాసక్రియ, దీనికి ఆక్సిజన్ అవసరం, మరియు ఆక్సిజన్ రహిత శ్వాసక్రియ, దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. రెండింటిలోనూ ఏటీపీ ఉత్పత్తి అవుతుంది. శ్వాసక్రియను మీ శరీర ఇంజిన్ లాగా ఊహించుకోండి. కారు పెట్రోల్తో శక్తిని ఉత్పత్తి చేసినట్లే మన శరీరం గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. శ్వాసక్రియ దశలను సులభంగా గుర్తుంచుకోవడానికి జీకే అనే చిట్కా ఉంది. గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం మరియు ఎలక్ట్రాన్ రవాణా గొలుసు. ఈ క్రమాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఒక గ్లూకోజ్ అణువు నుండి ఆక్సిజన్ సమక్ష శ్వాసక్రియలో ఎన్ని ఏటీపీలు వస్తాయో చూద్దాం. సరైన సమాధానం 30 నుంచి 32 వరకు ఏటీపీ. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలాసార్లు ఎన్ఈటీలో వచ్చింది. ఎన్ఈటీలో చాలామంది చేసే తప్పులు ఇక్కడ ఉన్నాయి. గ్లైకాలసిస్ కణద్రవంలో జరుగుతుంది, మైటోకాండ్రియాలో కాదు. అలాగే ఆక్సిజన్ రహిత శ్వాసక్రియ తక్కువ ఏటీపీని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. శ్వాసక్రియ అంటే ఏటీపీ శక్తిని విడుదల చేయడం. రెండు రకాలు ఉన్నాయి. జీకే దశలు మరియు వాటి స్థానాలు. ఏటీపీ ఉత్పత్తి సంఖ్య గుర్తుంచుకోండి. ఎన్ఈటీలో ఏటీపీ ప్రశ్నలు వస్తే ఆక్సిజన్ సమక్ష శ్వాసక్రియకు 30 నుంచి 32 వరకు ఏటీపీ, ఆక్సిజన్ రహిత శ్వాసక్రియకు 2 ఏటీపీ అని వెంటనే గుర్తుంచుకోండి. నికర ఏటీపీ విలువను మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రశ్నను ప్రయత్నించండి. మొక్కలలో క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? సరైన సమాధానం మైటోకాండ్రియా మాత్రిక. మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.